అందరికీ లైఫ్లో కొన్ని కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. మనకున్న బాధ్యతల్ని బట్టి మనకి కొన్ని ప్రయారిటీస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్లో ఈ బాధ్యతలు, ప్రయారిటీస్, ఆశలు, ఆశయాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ మనం ఎలాగైనా ఇది చేయాలి, ఈ ఆశని ఎప్పటికైనా నెరవేర్చుకోవాలి అని అనుకునే మనం మధు వసంత వ్లాగ్స్ ఛానల్ మొదట స్టార్ట్ చేసాం. ఎన్నో మంచి వీడియోలు చేసుకున్నాం, కొత్త ప్లేసెస్కి వెళ్ళాం, కొత్త వంటలు నేర్చుకున్నాం, మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ చేసుకున్నాం. ఎన్నో సీడ్స్ పెట్టడం ఏంటి, కంపోస్ట్ చేయడం ఏంటి, ఇలాగా ఎన్నో నేను నేర్చుకునే మీకు నేర్పించాను అనుకోండి. కానీ చాలా ఎంజాయ్ చేశాం. ఈ ఛానల్ నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇచ్చింది, అలాగే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా ఇచ్చింది, చాలా నేర్పించింది. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ మనని ఫాలో అవ్వడమే కాకుండా చాలామంది మనకి మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. అందరం ఒక ఫ్యామిలీలా అయిపోయాం. ఈలోపు అనుకోకుండా ఒక హాల్ట్, ఇల్లు మారాల్సి వచ్చింది, పిల్లలు స్కూల్ మార్చాల్సి వచ్చింది, మొత్తానికి రాష్ట్రమే మార్చాల్సి వచ్చింది. ఇలా చిటికలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తట్టా బుట్ట సర్దుకుని ఇల్లు వాకలి అమ్ముకొని కాలిఫోర్నియా నుంచి టెక్సస్ వచ్చేసాం. కొత్త ప్లేస్కి వస్తే బోల్డ్ అన్ని వీడియోస్ చేసుకోవచ్చు కదా, ఇంకెందుకు చేయలేదు అంటారు, అంతే కదా? అబ్బే, అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేముందండి, ఇలా ఎందుకుంటాం మనం చెప్పండి? మనసు, మైండ్, పరిస్థితులు అన్నీ మొరాయించాయి, ముడియాదన్నాయి. కొత్త ప్లేస్కి, కొత్త సిచ్యువేషన్స్కి మేము అలవాటు పడితే కానీ నీకు మేమేమీ హెల్ప్ చేయలేము అని చేతులెత్తేసాయి. ఇంకా సరేలే అనుకుంటే పిల్లల టీనేజ్లు, వాళ్ళ ఎమోషన్స్, హై స్కూల్ తైదక్కలు, దాంట్లో తగిలే ముట్టికాయలు, వాటిని తట్టుకుంటూ బొప్పలకి జండు బాంబు రాసుకుంటూ అలా 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 నెట్టుకొచ్చేసాం. నన్ను నేను ఎప్పుడైనా ఏ రోజైనా మర్చిపోయానేమో, కానీ ఏ రోజు మన ఛానల్ని కానీ నన్ను సపోర్ట్ చేసిన మిమ్మల్ని కానీ ఎప్పుడు మర్చిపోలేదండి, ఎవరు. Because this channel is my baby. మీరందరూ నా ఫ్యామిలీ. ఈ ఇయర్ పెద్ద మైల్ స్టోన్స్ రీచ్ అయ్యామండి. పెద్దమ్మాయి హై స్కూల్ ఫినిష్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోతుంది, చిన్నమ్మాయి నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మొరాయించి కూర్చున్న మనసు, మైండ్ మళ్ళీ ఛానల్ని ట్రాక్లో పెట్టేద్దామని తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి. అందుకే మనం ఇప్పుడు సగంలో ఆపేసిన మన బండిని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చేద్దామని డిసైడ్ అయిపోయాం. కాకపోతే ఈసారి ట్రాక్ మార్చేసి రూపురేఖలు మార్చేస్తున్నాం. ఫార్మాట్, స్టైలు అన్నీ మారిపోతాయి అన్నమాట. మన కొత్త ప్రయాణంలో ఎన్నో కథలు ఉంటాయి, కొన్ని నవ్వులు ఉంటాయి. ఒక కప్పు చాయ్ తాగుతూ కొన్ని సరదా కబుర్లు చెప్పుకుంటూ మన నిజ జీవితంలో ఉండేలాంటి మన కథల్ని చెప్పుకుంటూ ఒక ఆత్మీయమైన స్నేహితురాలతోటి మనసు విప్పి మాట్లాడుకున్నట్టు హాయిగా మాట్లాడుకుందామండి.
వస్తారా? మాతో పాటు ఈ ప్రయాణం చేస్తారు కదా మీరు కూడా. సీ వెరీ సూన్. నెక్స్ట్ వీడియోలో అతి తొందరలో ఈసారి నుంచి మన నెక్స్ట్ బ్యానర్ ఎలా మారబోతోంది, పేరు ఎలా మారుస్తున్నాం, ఫార్మాట్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. సీ యూ వెరీ సూన్. బాయ్.